హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇషానిష్తా 2023. ఏంటి రైల్వే స్టేషన్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇవాళ యాక్చువల్లీ మేము కాశీ వెళ్తున్నాం. సో ఈ రోజు నుంచి ఇంకా కాశీ వ్లాగ్స్ వస్తాయి అన్నమాట కొన్ని రోజుల వరకు. సో ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ట్రైన్ వచ్చేసి మార్నింగ్ 4:30కి. మేము 4 o'clockకి రైల్వే స్టేషన్కి వచ్చేసాం. ట్రైన్ ఎక్కేసి మా జర్నీ స్టార్ట్ చేసేసాం. ఈరోజు మార్నింగ్ 4:30కి ఎక్కితే నెక్స్ట్ డే మార్నింగ్ 9:30 కల్లా మనం వారణాసిలో దిగిపోవచ్చు. ముందు రోజు ఎవరు సరిగ్గా నిద్రపోలేదు కాబట్టి ట్రైన్ ఎక్కగానే అందరూ స్లీప్ వేసేసారు. మేము టోటలీ ఒక 20 మెంబర్స్ వెళ్తాం. టోటల్గా 10 days ట్రిప్. సెప్టెంబర్ 18th స్టార్ట్ అయ్యి మళ్ళీ రిటర్న్ సెప్టెంబర్ 27th వైజాగ్ రీచ్ అవుతాం. ఫస్ట్ టైం నార్త్ ట్రిప్ మాకు ఇది. చాలా ఎక్సైటింగ్గా ఉంది, కొంచెం టెన్షన్గా ఉంది ఎలా అవుతుందా ఏంటి అని. బట్ చాలా హ్యాపీగా నీట్గా మొత్తం చుట్టుపక్కల ఉన్నవన్నీ చూసుకొని ఈ వ్లాగ్ పెట్టే టైంకి మేము ఆల్రెడీ వైజాగ్ కూడా వచ్చేసాం. మేము ట్రావెల్ చేసిన ట్రైన్ వచ్చేసి విశాఖపట్నం బిఎస్ ఎక్స్ప్రెస్. అది వీక్లీ వెడ్నెస్డే అండ్ సాటర్డే ఉంటుంది. వైజాగ్ స్టేషన్లో మార్నింగ్ 4:20 AM స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clockకి వారణాసిలో మనల్ని దింపేస్తుంది. ఇది బెస్ట్ ట్రైన్, డైరెక్ట్ ట్రైన్. ఇటు నుంచి మనం ఫుడ్ అది చేసేసుకొని తీసుకొని వెళ్ళిపోతే హ్యాపీగా మనం నెక్స్ట్ డే కల్లా దిగిపోవచ్చు. ట్రైన్ జర్నీని గేమ్స్ ఆడుకుంటూ హౌసీ ఆడుకున్నాం. ఫుల్గా టైంపాస్ అయిపోయింది. మా ఇంకో బ్యాచ్ కార్డ్స్ ఆడుకున్నారు. మా కిడ్స్ కాసేపు పడుకొని ఆడుకొని క్రేయాన్స్తో పెయింటింగ్స్ అవన్నీ వేసుకున్నారు. అలా టైంపాస్ చేశారు వాళ్ళు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్టేషన్ ఇది. చాలా ట్రైన్స్ వారణాసి వరకు రావంట. సో ఇక్కడ నుంచి వేరే వేరే ఏరియాస్కి ట్రైన్స్ ఎక్కువ ఉంటాయని మాతో పాటు ట్రావెల్ చేసిన అంకుల్ చెప్పారు. దీని తర్వాత కాశీ స్టేషన్ వస్తుంది, దాని తర్వాత వారణాసి స్టేషన్ వస్తుంది. మా ఫైనల్ డెస్టినేషన్ వారణాసి అన్నమాట. ఇప్పుడు వారణాసి కోసం వెయిటింగ్. ఇంకా అదిగోండి రివర్ గంగా. సో ఇంకా కాశీ స్టేషన్ వచ్చేసినట్టే. వర్షాల వల్ల గంగ చాలా హెవీగా ఫ్లో అవుతుంది. సో బోట్ రైడ్స్ అవన్నీ ఆపేశారు కొన్ని రోజులు. ఇంకా నెక్స్ట్ మనకి కాశీ స్టేషన్ వచ్చేస్తుంది. దీని తర్వాత వారణాసి జంక్షన్, అక్కడ దిగిపోతాం. ఫైనలీ 30 hours ఆఫ్ జర్నీ తర్వాత మేము దిగాల్సిన స్టేషన్ వారణాసి వచ్చేసింది. ఇదిగోండి వారణాసి ఫైనలీ. నా వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.